హాయ్, నేను శ్రవంతి కిరణ్ ఫ్రమ్ జాయ్ కిడ్స్ సెంటర్. ఈ ఏజ్ గ్రూప్ లో ఉన్న మీ పిల్లలకి హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు పెడియాట్రిషియన్ దగ్గరకు తీసుకువెళ్తారా, జనరల్ ఎండి దగ్గరకు తీసుకువెళ్తారా? ఫర్ ష్యూర్ పెడియాట్రిషియన్ కదా. మరి అలాంటప్పుడు ప్రైమరీ, ప్రీ ప్రైమరీ, హై స్కూల్ కలిసి ఉన్న ఒకే స్కూల్లో మీరు ఎలా ప్రీ ప్రైమరీకి జాయిన్ చేస్తారు? ఇంత చిన్న లాజిక్ ని ఎలా మిస్ అవుతున్నారు చెప్పండి. నార్మల్ స్కూల్లో మీ పిల్లలు ఒక రోల్ నెంబర్ మాత్రమే, కానీ ఒక స్పెషలైజ్డ్ ప్లే స్కూల్లో మాత్రం మీ బేబీ ఒక ఫ్యామిలీ మెంబర్. ఇమాజినేషన్ చేసుకోండి, ఒక 3 years ఉన్న పిల్లాడు 15 years 10 years ఉన్న పిల్లల స్కూల్లోకి ఎంటర్ అయినప్పుడు తను ఎంత భయంగా ఫీల్ అవుతాడు. లిటరల్లీ ఒక జంగిల్లో ఎంటర్ అయినట్టు ఫీల్ అవుతారు. మేనేజ్మెంట్ ఫోకస్ అంతా వాళ్ళ సిలబస్, డిసిప్లిన్ పైన ఉంటుంది. పిల్లలు ఇండిపెండెంట్ గా ఎదగాల్సి ఉంటుంది. కానీ జాయ్ కిడ్స్ లాంటి స్పెషలైజ్డ్ స్కూల్స్ లో వాళ్ళ కేర్, హోలిస్టిక్ డెవలప్మెంట్ పైన, వాళ్ళ కంఫర్ట్ పైన ఫోకస్ చేయబడి ఉంటుంది. మేము ఇక్కడ టీచర్స్ లా కాకుండా సెకండ్ మదర్స్ లో ఉంటాం. అన్నం తినిపించిన దగ్గర నుంచి పార్టీ ట్రైనింగ్ వరకు ప్రతి చిన్న విషయంలో మేము హెల్ప్ చేస్తూ ఉంటాం. ఈ కేరింగ్ ని మిగతా స్కూల్స్ లో మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఫైనల్ గా నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే, స్విమ్మింగ్ నేర్పించాలంటే సముద్రంలో పడేయం కదా, బేబీ పూల్లోనే నేర్పిస్తాం కదా. అలానే పిల్లల్ని డైరెక్ట్ గా పెద్ద స్కూల్లో పడేయకుండా జాయ్ కిడ్స్ లాంటి ఒక కంప్లీట్ ప్లే స్కూల్లో ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసాకనే బిగ్ స్కూల్లో జాయిన్ చేయండి. అసలు ప్లే స్కూల్ ఏంటి, ప్రైమరీ స్కూల్ ఏంటి, హై స్కూల్ ఏంటి, ఈ కన్ఫ్యూజన్ అంతా పోగొట్టడానికి ఒకసారి డిస్క్రిప్షన్ లో చెక్ చేయండి. బాయ్ బాయ్.